ఫ్రెండ్, పక్కగా చంద్రబాబు నాయుడు వస్తాడు. ఎందుకంటే దేశం చల్లబడుతుంది కాబట్టి దాంట్లో సమస్య లేదు. అంత అగ్గిలో వాన ఈ రకంగా పడుతుంది అంటే కనుక పక్కా చంద్రబాబు నాయుడే నెక్స్ట్ సీఎం. బాధపడాల్సిన పనేమీ లేదు. నెంబర్ 1గా చంద్రబాబు నాయుడు చేసాడు కదా, ఇంకా శ్రమించలేదు. ఎందుకు చెబుతున్నానంటే ఈ రకంగా వాన పడింది అంటే కనుక చంద్రబాబు నాయుడే. దేశం చల్లబడితే కనుక చంద్రబాబు నాయుడే వచ్చేది. దాంట్లో సమస్య లేదు. ఇక దాని గురించి తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా దాని గురించి బాధపడాల్సిన పని లేదు. శుభ్రంగా హ్యాపీగా పడుకుంటుంది. చంద్రబాబు నాయుడు తన్నుకుంటా వచ్చేసేస్తాడు. దాంట్లో సమస్య లేదు. ఎప్పుడు కూడా ఈ ఎలక్షన్ టైంలో అసలు ఏనాడు కూడా ఇంత వర్షం పడలా. ఇప్పుడే పడతాడు. నేను నాకు వచ్చిన కాడి నుంచి ఇదే చూస్తాను నేను వర్షాన్ని. ఎలక్షన్ రోజు ఈ రకంగా వర్షం పడుతుంది అంటే కనుక పక్కాగా చంద్రబాబు నాయుడు పక్కాగా వచ్చేసినట్టే. దాంట్లో సమస్య లేదు. జనం చంద్రబాబు నాయుడు చంద్రన్న 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 అని అంటున్నారు. ఈ రకంగా దేశం చల్లబడుతుందంటే కనుక చంద్రబాబు నాయుడు వచ్చినట్టు. ఇంత పెద్ద వర్షం పడితే కనుక తెలుగుదేశం కార్యకర్తలు మొత్తం అస్సలు ఏం భయపడద్దు, ఏం ఆలోచించద్దు. నెక్స్ట్ వచ్చేది చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసేది కూడా. ఓకే ఫ్రెండ్, లైక్ కొట్టండి, బెల్ ఐకాన్